ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి, పౌర్ణమి తిథి వివరాలు, అలానే ఈ రోజున ప్రత్యేకంగా 365 వత్తుల దీపము, వెన్నెల పారాయణం, కేదార వ్రత నోములు, సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటామండి. మరి ఏ సమయంలో చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున చాలా విశేషత ఉందండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున అనేక ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. ఈ రోజున మనము సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం అనేది 365 వత్తుల దీపం వెలిగిస్తే మనకి వస్తుందండి. అలానే చాలామంది దీపావళి నోములు అంటే జరుపుకుంటూ ఉంటారండి. కొంతమంది పౌర్ణమి నోములు కూడా చేసుకుంటూ ఉంటారండి. కేదార వ్రత నోములు కూడా మనము ఈ పౌర్ణమి రోజునే చేసుకుంటూ ఉంటాము. సత్యనారాయణ స్వామి వ్రతము, అలానే పౌర్ణమి సమయంలో మనము వెన్నెల పారాయణం, లలితాదేవి లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా పఠిస్తూ ఉంటామండి. ఈ రోజున ఏ సమయంలో మనం పఠించాలి ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను.